యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా దేవర చిత్రంపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు, అటు ఎన్టీఆర్ అభిమానులు అయితే అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 సాంగ్స్ ప్రేక్షకుల ముందుకైతే వచ్చాయి. సాంగ్స్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వచ్చిన 3 పాటలు కూడా దేనికదే ప్రత్యేకంగా అయితే ఉన్నాయి. సెకండ్ సింగిల్ గా వచ్చిన రొమాంటిక్ మెలోడీ, మూడో సాంగ్ గా రిలీజ్ అయిన దావూద్ డ్యూయల్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసినట్లయితే తెలుస్తుంది. విజువల్ గా చూడడానికి ఈ 2 పాటలు బాగానే ఉన్నా కూడా హై స్టాండర్డ్స్ లో లేవనే విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి సిరీస్ లో సాంగ్స్ అన్ని కూడా విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఆ పాటల కోసం రాజమౌళి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అలాగే త్రిబుల్ సినిమాలోని నాటు నాటు పాటను కూడా ఏకంగా ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. ఇలా పాటల విషయంలో కూడా పాన్ ఇండియా స్టాండర్డ్స్ ని రాజమౌళి అయితే మెయింటైన్ చేశారు. ఎక్కడా కూడా రాజీ పడలేదు. రాజమౌళి అడిగినంత బడ్జెట్ నిర్మాతలు ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందని చెప్పాలి. అయితే దేవర 2 సాంగ్స్ కోసం వేసిన సెట్ వర్క్స్ హై స్టాండర్డ్స్ లో లేవనే మాటలు విశ్లేషకుల నుంచి అయితే వినిపిస్తుంది. విజువల్ బాగున్నా కూడా ఆ సెట్ వర్క్స్ ఏవి కూడా పాన్ ఇండియా బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసే స్థాయిలో లేవనే అంటున్నారు. రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉన్నట్లు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని విమర్శలు అయితే వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఖర్చు చేసినట్లు చెబుతున్నా కూడా పాటల్లో ఆ రిచ్నెస్ ఎక్కడ కనిపించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో ఎన్టీఆర్ జై లవకుశ సాంగ్స్ కోసం వేసిన సెట్ వర్క్స్ కూడా అంత క్వాలిటీగా లేవని అంటున్నారు. పాన్ ఇండియా లెవెల్లో అందరికీ రీచ్ అవ్వాలంటే సాంగ్స్ విజువలేషన్స్ కి తగ్గట్టుగానే సెట్ వర్క్స్ కూడా హెవీ స్టాండర్డ్స్ లో ఉండాలనే మాట వినిపిస్తుంది. దేవర సినిమాకి ఇప్పటి వరకైతే ఈ ఒక్కటే మైనస్ గా కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అయితే అంటున్నారు. అయితే కంటెంట్ లో బలమైన ఎమోషన్ ఉంటే ఆడియన్స్ కి మూవీ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఆ విషయంలో దేవర ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి మరి.